వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు మహిళలకు ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఫిబ్రవరి 16 నుంచి 26 తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతుందో వివరిస్తారా? వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా చూసుకున్నట్లయితే శుభ అశుభ మిశ్రమాలు, గ్రహ సంచారము, గ్రహ యొక్క గతుల ప్రభావం, శుభాశుభ మిశ్రమం 50-50గా ఉంది. కాబట్టి మంచి చెడు ఏదైనా సమానమే ఈ యొక్క 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అని చెప్పవచ్చు. ఆల్ రైట్. మరి వృషభ రాశిలో జన్మించిన మహిళలకు ఫిబ్రవరి 16 నుంచి 26 తారీఖు వరకు మరింత కలిసి రావాలంటే గురుగారు ఎలాంటి పరిహారాలు పాటించాలో దయచేసి వివరించండి. అయితే ఏ ఏ రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రధానంగా బాగుంటుంది? ఎఫ్ఎంసీజీ, ఫుడ్కి సంబంధించినటువంటిది, హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ బిజినెస్, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, జ్యువెలరీ బిజినెస్, ఆర్నమెంట్స్, అలాగే సంబంధించినటువంటి పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్ నడుపుకునే వాళ్ళు, తీర్థయాత్రలు, అలాగే ఈ సంబంధించినటువంటి పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి మహిళలు, ఇక అన్నిటికంటే ప్రధానంగా బొటిక్, బ్యూటీ పార్లర్, రెడీమేడ్ గార్మెంట్స్ ఇలాంటివి నడిపేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడాను ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ కింది స్థాయి ఉద్యోగస్తులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, అలాగే సిమెంట్, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేటువంటి మహిళలు, అలాగే ఈ సంబంధించినటువంటి ఐరన్ స్టీల్ రంగంలో ఉన్నటువంటి వారు, ఆటోమేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ సాధారణంగా ఉంటుంది. ప్రధానంగా ఈ న్యాయవాదము, రైతులు, అలాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మహిళలకి సాధారణంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆఖరణ చెప్పబడినటువంటి కొన్ని వర్గాల వారికి తప్ప మిగతా మొదలు చెప్పబడినటువంటి వర్గాల వారికి అందరికీ కూడాను ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మనకు కావాల్సినటువంటిది ప్రతిరోజు 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మహిళలకి ముఖ్యంగా మనకందరికీ కావాల్సింది ఖర్చులు, ఆదాయం. కాబట్టి వీటిని ఏ విధంగా మనకు ఉంటుంది, దాన్ని బట్టి మన యొక్క అవసరాలు ఏ విధంగా మనం చూసుకోవాలి అనేటువంటి విషయం గురించి క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తారీఖు రోజున సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు ఈ 2025వ సంవత్సరం 12 రాశుల వారిని కూడా శని ప్రభావం గురవుతారు. కావున శనిదోష నివారణ హోమాలు అనేటువంటివి శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఏదో ఒక జరిగిపోతుందనే ఒక భయాందోళన ఉంటుంది, కానీ ఏమీ జరగదు. కానీ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, శ్వాస సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఇండైజేషన్కి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 18, 19, 20వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే జాతకరీత్యా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అందులో సందేహపడాల్సినటువంటి అవసరము లేదు. ముఖ్యంగా మీ యొక్క అవసరాలకి, ఖర్చులకి తగ్గట్టుగా ధనము చేకూరుతుంది. ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు, ఉత్సాహంగా ఉంటారు, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక 21, 22వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైనా ఒక బాధ్యత మీ నెత్తి మీద ఉంటుంది. గురుతర బాధ్యత మహిళలు పోషిస్తారు. ఒక పెద్దక్క పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి. కాకపోతే మానసికమైనటువంటి సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. పాదములు బాధించే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే 23, 24 తారీఖుల్లో కనుక చూసుకుంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.
ప్రశాంతత లోపిస్తుంది. అంతేకాకుండా ఎదుటి వాళ్లతో వాగ్వివాదాలు జరగడం వల్ల అనవసరమైనటువంటి ఘర్షణలు చోటు చేసుకుంటాయి. కాబట్టి మౌనాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేయండి. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి అనేటువంటిది అంతగా ఉండదని గమనించాలి. ఇక 25, 26 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సంతానం మూలకంగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. సంతానం అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను విద్యార్థులకి కొంత గడ్డు కాలంగా ఈ యొక్క 2 రోజులు చెప్పవచ్చు. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసిక సంఘర్షణ అధికంగా ఉండడము, కొంత టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో ఇవన్నీ చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో టెన్షన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఉంటాయి. కానీ అంతిమంగా మీదే విజయం అవుతుంది. ఇక ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు, నిరుద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. అందులో సందేహము లేదు. ఇక ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి మంచి ప్రోత్సాహకాలతో కూడుకున్నటువంటి విధానం ఉంటుంది. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి చక్కటి సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మీరు వ్యవహారాలు ముమ్మరంగా చేసుకోవచ్చు. అలాగే మీ మాటకి విలువ ఉంటుంది. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. మహిళ ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు మీకు మంచి యోగాన్ని కలగచేస్తారు. అనగా ఏంటి? ఇతరుల సహాయ సహకారాలతో మంచి యోగాన్ని అనుభవిస్తారు. మీకు మాట పెరగడము, మీ మాటకు విలువ పెరగడము, మీకు గురుతర బాధ్యతలు రావడము, తద్వారా సంఘంలో మీకంటూ ఒక స్థానాన్ని మీరు ఏర్పరచుకుంటారని చెప్పవచ్చు. విద్యార్థులు ప్రధానంగా కోరుకున్నటువంటి విద్యాలయాల్లో మీకు ప్రవేశం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే శుభాశుభ మిశ్రమాలు ఉన్నప్పటికీ కూడాను మొక్కవని ధైర్యంతో ముందడుగు వేస్తే ఈ 15 రోజులు, ఈ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అన్ని రోజులకు మీవేగా భావించవచ్చు. కానీ ముఖ్యంగా 23, 24 తారీఖుల్లో వచ్చేటువంటి ఖర్చులని వాయిదా వేసుకోండి, లేదా ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి. ఎందుకనంటే ఆకస్మిక ఖర్చులు ఈ నెలలో 23, 24 తారీఖులో గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పినటువంటి విధానంకి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, గణేష కవచము రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా మీ యొక్క జాతకం అనగా మీ యొక్క పరిస్థితులు ఉన్నాయనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.